ఈరోజు మేము గోంగూర ఎలా పెంచాలో, ఎలా హార్వెస్ట్ చేయాలో, ఇంకా కొన్ని టిప్స్ కూడా చెప్తాము ఈ వీడియోలో. గోంగూర అంటే తెలియని తెలుగు వారిలో అసలు ఉండరేమో. ఇది అసలు ఫేమస్ కర్రీ, అందరికీ నచ్చే కర్రీ. మనం గోంగూర సీడ్స్ అన్నా పెట్టుకోవచ్చు. మార్కెట్లోకి వెళ్ళి ఈ మార్కెట్లో నుంచి గోంగూర ప్లాంట్ తీసుకొచ్చి లీవ్స్ కట్ చేసుకోనన్నా పెట్టుకోవచ్చు. సాయిల్ ఎట్లా మిక్స్ చేసుకోవాలో మీకు తెలుసుగా. దీనికి గోంగూరకి సన్లైట్ ఉన్న చోట పెట్టాలి. ఇంకా వీటికి మిల్లీ బగ్స్ అన్న ఫంగస్ అన్న వస్తే మనం చేత్తో ఇట్లా గిల్లినా వెళ్ళిపోతాయి. ఇంకా మనం వాటర్ టైప్తో ఫోర్స్గా కొట్టినా వెళ్ళిపోతాయి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఈ గోంగూర బుషిగా పెరిగితే రీపాటింగ్ వేరే చోట్ల అన్నా వేసుకోవాలి. ఎందుకంటే చిన్న గోంగూర వేరే పెరగకుండా ఆపుతాయి. ఇంకా ఫెర్టిలైజర్స్ కొడితే పొట్టి వాటికి అందవు. సీడ్స్ వేసాక 1 మంత్కి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఒక్కసారి ప్లాంట్ వేస్తే 3-4 మంత్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి చాలా హెల్త్కి మంచిది గోంగూర. మనకి చాలా హెల్త్కి మంచిది. ఇందులో ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం ఉంటాయి. ఇది రోజు తింటే ఐ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. మనము ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ పెద్ద లీవ్స్ కట్ చేసుకోవాలి. ఇంకా ఇవి కట్ చేసుకునేసరికి చిన్న లీవ్స్ పెరిగిపోతాయి. మేము ఈ బంతి చెట్టు మధ్యలో ఎందుకు వేసుకున్నామంటే, ఈ బంతి చెట్టుకి గోంగూర చెట్టుకి పాలినేషన్ కావడానికి, ఫ్రూట్కి వెజిటేబుల్కి ఇంకా ఫ్లవర్కి. మేము ఈ గోంగూరను బంతి చెట్టు పాలినేషన్. ఇక్కడ ఒక గడ్డి మొక్క ఉంది. మళ్ళీ దీనికి ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి, అందుకనే కట్ చేస్తున్నా. ఆ మొక్క కాదు, ఇది మంచిది. ఇప్పుడు ఈ గడ్డి మొక్కని పడేస్తున్నా. ఇట్లా పెద్ద లీవ్స్ కట్ చేసుకుంటా ఉంటే అప్పుడు ఆ చిన్న లీవ్స్ మళ్ళీ పోతాయి. 1 వీక్కే మళ్ళీ కట్ చేసుకుంటా.
చేసుకోవడం అయిపోయింది. వావ్ రెయిన్బో చూడండి 3 వచ్చాయి. అంతా ఒకటే కదా. హార్వెస్ట్ చేసుకోవడం అయిపోయింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనమేమి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఏమి పెస్టస్ కొట్టకుండా ఆర్గానిక్ పెస్టస్ కొట్టి ఇట్లా ఆర్గానిక్గా పెంచుకుంటే అందుకనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం గోంగూరతో గోంగూర చికెన్, గోంగూర పచ్చడి, గోంగూరతో అన్నీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిట్టుడికి గార్డెనింగ్. థ్యాంక్ యూ. సీ యూ అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఈ క్లైమేట్ కూడా చూడండి ఎట్లా బ్రైట్, ఏదో ఫిల్టర్ పెట్టినట్టు. ఈ రెయిన్బోని క్లౌడ్స్ కవర్ చేశాయి, అందుకని అట్లా లైటింగ్ వస్తుంది.